హలో వెల్కమ్ టు మై ఛానల్ వైజాపిల్లా వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో పూరి టెంపుల్ది నేను వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూ అనమాట. ఇది వచ్చేసి మా ట్రిప్లో సెకండ్ డే. సో మేమైతే ఒక ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. పర్ హెడ్ వచ్చి 350 రూపీస్, కానీ మేము 300 పే చేసాము. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 అనమాట. సో పర్ డే వాళ్ళు మనకు ఒక 6 ప్లేసెస్ వరకు అయితే తీసుకెళ్తారు. కాకపోతే జర్నీ ఎక్కువ, ఏది ఇక్కడ మనకు పూరిలో ఉండదు, పూరి దాటే వెళ్ళాలి కదా. సో 7 అంటే మేము 7:30 కల్లా వచ్చాము. ఛాయ్ తాగాము, దాని తర్వాత బస్సు ఎక్కేసాము. సో మేము డైరెక్ట్గా ఇంకా ఫస్ట్ వచ్చేసి కొనార్క్ బీచ్కి అయితే తెచ్చారు. సో ఇక్కడ మేము ఫొటోస్ అవి తీసుకున్నాము. బీచ్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ క్లైమేట్ కూడా చాలా సపోర్ట్ చేసినట్టు అనిపించింది. ఎండాకాలం బీచ్ అయినా ఎక్కడికైనా చిరాకు ఉంటుంది, కానీ ఆ రోజు చల్లగాలి, చాలా ఎంజాయ్ చేసాం. ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. అండ్ ఫస్ట్ ప్లేస్ కదా, ట్రిప్లో ఫస్ట్ ప్లేస్ అంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ బస్ వాళ్ళు మనకు ఒక 10 minutes టైం అయితే ఇచ్చారు. ఈ 10 minutesలో అయితే వెళ్ళాలన్నమాట. ఫాస్ట్ నడుచుకుంటూ వచ్చాం బీచ్ దగ్గరికి. బాగా ఎంజాయ్ చేసాం. ఫొటోస్ అవన్నీ తీసుకొని, అంతా ఫొటోస్ తీసుకొని కొంచెం బీచ్ దగ్గర అలా నించున్నాము. టైం అయిపోయింది. సో టైం అయిన వెంటనే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. సో ఫోన్ చేసిన వెంటనే మేమైతే బస్ దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చి కొనార్క్ సన్ టెంపుల్. సో లాన్కి వెళ్ళే ముందు మనకి బస్ కొంచెం దూరంలోనే దింపేస్తుంది. సో లాన్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి కదా, కానీ ఏం పెద్ద అనిపించలేదు కాబట్టి ఏం చూడలేదు. అండ్ మన దగ్గర టైం కూడా ఉండదు, ఎందుకంటే మనం బస్సు వాళ్ళు వెళ్తున్నారు కదా, అలా వెనకతలు ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మా చెల్లి మేమే కొంచెం లేట్, కానీ అందరూ చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అంటే పురాణ కాలం కదా, మొత్తం అంతా శిల్పాలు చాలా అందంగా, చాలా బాగా అనిపిస్తుంది. చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇదంతా చూస్తున్నారు, ఎంత బాగున్నాయి కదా శిల్పాలు. దగ్గరనే చూస్తే చాలా బాగుంటుంది. అండ్ ప్లేస్ కూడా చాలా గ్రీనరీగా, చాలా చక్కగా ఉంటుంది. సో బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ వచ్చి మొత్తం 24 చక్రాలు ఉన్నాయి. సూర్యదేవుడు కదా, చాలా పవర్ఫుల్ గాడ్. మనకు కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యుడే. మనం పూరి వెళ్తే కంపల్సరీగా కొనార్క్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో దేవుడైతే లాన్ ఉంటారు కాబట్టి, అండ్ మనకేం కనిపించరు. సో బయటనే ఇదంతా మనం చూడాలి. సో బయట ఇదంతా సూపర్ అనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది. హిస్టరీ చాలా ఉంది దీనికి, నాకు ఏమేం తెలియదు. కానీ 24 చక్రాలు అయితే ఉన్నాయి. సో ఈ గైడ్ వచ్చి చెప్తున్నారు, అప్పుడు మనకు టైం దీనిలోనే చూసేవాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు. సో గైడ్ చెప్పింది విన్నోళ్ళు వింటున్నారు, కానీ నేను, మా చెల్లి, మా మమ్మీ మేమైతే తిరుగుతున్నాము. మేము లేట్ అవుతున్నాము అన్నిటి దగ్గర. వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ తీయాలి కదా, టైం ఉండట్లేదు. ఫాస్ట్గా వెళ్ళి ఇవన్నీ తీస్తున్నాము. టెంపుల్ అయితే చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. చూస్తే చాలా ప్రశాంతం అనిపిస్తుంది. సో ఎవరైనా పూరి వెళ్తే కంపల్సరీగా కొనార్క్ సన్ టెంపుల్ కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.